ముఖ్యమంత్రిగా 5 సంతకాలు చేసి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లబ్ధిదారులకు అందిస్తున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉదయం 5:30 నుండే ఇంటింటికి వెళ్లి సచివాలయం ఉద్యోగులతో పాటు ఎమ్మెల్యే రాధాకృష్ణ లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ సొమ్మును అందజేశారు. తణుకు పట్టణం వేల్పూరుతో సహా అనేక గ్రామాల్లో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పెంచిన పెన్షన్ సొమ్మును అందజేశారు. దివ్యాంగులకు 15,000, వృద్ధులు వితంతులకు 7,000 పెన్షన్ను అన్న మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడతల వారి పెంపు కాకుండా ఒకేసారి పెంచుతూ మానవత్వం చాటుకున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. గత 3 నెలలకు ఒక్కో 1000 చొప్పున అదనంగా సొమ్ములు కూడా లబ్ధిదారులకు అందచేసి పేదల పక్షాన నిలబడే నాయకుడిగా చంద్రబాబు నిలిచారని ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి 1,000 రూపాయలు చొప్పున 3,000 రూపాయలు, అదేవిధంగా జూలైలో పెరిగేటటువంటి 4,000 రూపాయల పెన్షన్ కలిపి ఈరోజు సాధారణ పెన్షన్లు 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది. అలాగే వికలాంగులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి దాదాపు 15,000 రూపాయలు వారందరికీ కూడా అందుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్లన్నీ కూడా పెంచిన పెన్షన్ని 4,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా 6,000 రూపాయల పెన్షన్ని కూడా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.